హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ నాయకులు గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 420 హామీలను వెంటనే నెరవేర్చే విధంగా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి ప్రసాదించాలని మహాత్ముని కోరారు. కాంగ్రెస్ 420 హామీలపై గాంధీ వర్ధంతి సాక్షిగా నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు పూర్తయిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 26 జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చి అని చెప్తా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కాలేవు. కానీ ఈరోజు 26 జనవరి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలలో 26 తారీఖు నాడు రాష్ట్రం మొత్తం అమలు చేస్తా అని చెప్పేసి తీరా చూసి మండలానికి ఒక గ్రామము 561 గ్రామాల్లో మాత్రమే అమలు చేసి, దానికోసం కేవలం 561 గ్రామాల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా పత్రికలలో యాడ్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో, గాంధీ వర్ధంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సందర్భంగా ఈ యొక్క మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడంతో పాటు వాళ్లకు ఒక మెమరాండం అనేటువంటిది మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 420 రోజులైంది. వాళ్ళు ఎలక్షన్స్కు ముందు 2023 ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా 420 ఉన్నాయి. మరి ఆ 420 హామీలు 420 రోజులైనా కానీ వాళ్ళు ఆ యొక్క హామీల అమలు అనేటువంటిది చేయడం లేదు. కాబట్టి